ప్లాట్లలో అవినీతి చేసిండ్రు. కొన్ని 20-30 కోట్లు సిగ్గు లేకుండా లజ్జ లేకుండా దత్తమ్మల్లాగా ఈరోజు వాళ్ళు రాలేదు. మేము అన్ననే చెప్పినాం, తడి బట్టలతోని భద్రకాళి అమ్మవారి గుడి కాడికి వస్తాం, దేవుని సాక్షిగా అమ్మవారి గుడి సాక్షిగా అమ్మవారి సాక్షిగా అవినీతి జరిగింది అనేది నేను చెప్పడానికి రావడం జరిగింది తడి బట్టలతో. కానీ రాజేందర్ రెడ్డి వెంకటరామరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించి మేము దర్శనానికి వెళ్తాము. దర్శనానికి వెళ్ళొచ్చినాక మేము అక్కడ జరిగినటువంటి అవినీతి గురించి మాట్లాడదామని చెప్పి సవాలు విసిద్దాం. వాళ్ళు దొంగలాగా రాకుండా దాక్కున్నారు. నాయన రాజేందర్ రెడ్డి వెంకటరామరెడ్డి దాక్కుని పోలీసులను పంపి వాళ్ళు చేసిన అవినీతి బయటపడుతుందని చెప్పి ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయించడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది ఈ రోజు నాయన రాజేందర్ రెడ్డి వెంకటరామరెడ్డి కూడా వాళ్ళ అవినీతి బయటపడుతుందని వాళ్ళు రాకుండా తప్పించుకున్నారు. ఫస్ట్ ఫ్రాడ్ 42 కోట్లు కూడా డబ్బులు ఎలక్షన్ టైంలో మున్సిపల్ కార్పొరేషన్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినావు? దీనికి ఫైనాన్షియల్ అప్రూవల్ ఎక్కడ ఉంది? ఆల్రెడీ దీని మీద నిన్న కార్పొరేషన్ టు కార్పొరేషన్ ఏమైనా చేసుకోవచ్చు. ఏది అయ్యే జాగిరా? సొంత ఇంట్లో ఒక కొడుకు ఒక తల్లి ఒకరు డబ్బులు ఇవ్వాలంటేనే 5 సార్లు అడిగిస్తారు. 42 కోట్లు నువ్వు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసినావు? దీని మీద ఆల్రెడీ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించమని చెప్పి లెటర్. ఇది ఆల్రెడీ ఎంక్వైరీ అవుతుంది. రాజేంద్ర రెడ్డి గారు ఆల్రెడీ విజిలెన్స్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. మొత్తం మీ బతుకంతా బయటపడుతుంది. మీరు చేసిన 10 ఏళ్ళలో చేసిన అన్యాయాలు ఏంటి, అక్రమాలు ఏంటి? నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. ఏ వెంచర్ రోడ్కి రేట్లు పెంచాలని చెప్పి ఎవరికి డబుల్ రోడ్లు వేయించినావు? వాళ్ళు రేట్లు అన్ని చిట్ ఫండ్ కంపెనీలకు ఎక్కడెక్కడ డబుల్ రోడ్లు వేసినావో అన్నీ వేయించింది మర్యాద రెడ్డి. అవునా కాదా? నువ్వు కాలేజీలో టెండర్ వేసినావు, దాంట్లో వాడిని మోసమైంది. దాని మీద మేము ఎంక్వైరీ చేయించినాం. ఇప్పుడు ఇగో ఈ లెటర్. శ్రీనివాసరావు అంటే కాంట్రాక్టర్, వాళ్ళ పార్టీకి సంబంధించినోడు. వాడు కాలేజీ కంప్లీట్ చేయకపోతే మేము కూడా ఫండ్స్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి ఇంట్రెస్ట్తో కాలేజీ కంప్లీట్ చేసాము. ఆ విధవ తప్ప నా కొడుకులు కాలేజీ కట్టిన కింద పార్కింగ్ కట్టలే, అంత తెలివి ఉంది వానికి. అట్లాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు పబ్లిక్ని మోసం చేయడానికి. నువ్వు 2018లో మీ పార్టీ ఆఫీస్ ఫౌండేషన్ వేసుకున్నావు కేటీఆర్ తీసుకొచ్చి. తర్వాత ఏమైంది? పక్కన మున్సిపాలిటీ డంప్ ఉంది, వాసన వస్తుంది. వెనక 2 బెడ్రూమ్ ఉంది, వాసన వస్తుంది. ఇటు పక్కన సబ్స్టేషన్ ఉంది, సపోర్ట్ అవుతుందని చెప్పి పక్కన పోయి బాలసముద్రంలో ఎకరంన్నర కబ్జా చేసుకొని నువ్వు పార్టీ ఆఫీస్ కట్టినావు. అది 150 కోట్లు వాల్యూ. అది మేము ఇక్కడ నువ్వు చీతు అన్న ప్లాట్ని ఎమ్మెల్యే గారు వెస్ట్ మేమందరం కలిసి దాన్ని మార్కెటింగ్ చేసి హైదరాబాద్కి వెళ్ళి ఖమ్మం వరకు అన్ని హోర్డింగ్లు పెట్టి పేపర్ యాడ్ వేసి పబ్లిక్ని పట్టుకొచ్చి ఏదో హన్మకొండ అభివృద్ధి చేద్దామంటే నీకు నచ్చలేదా? 10 ఏళ్ళు నువ్వు చేయలేదు. ఓపెన్ ఆక్షన్లో 20 మంది పార్టిసిపేట్ చేసిండ్రు. వాళ్ళ నెంబర్ని వాళ్ళ ఫోన్ నెంబర్ని మాట్లాడుకో అందరితో. నువ్వు చేయలేదు ఓపెన్ ఆక్షన్. కూడా ఆఫీస్ ముందు చిన్న ప్లాట్లకు ఎంత అమ్ముకున్నావు? 34,000 అమ్ముకోలే. మాటలు మాట్లాడుతున్నావు. మన దాన్ని ఏమంటారు, ఆర్టీసీ రిట్రీటింగ్ సెంటర్ ఎంతకు ఇచ్చినావు? స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంతకు ఇచ్చినావు? మొత్తం పంచుకోలేను కోట్లు. ఓపెన్ స్పేసెస్ అని ఒక మున్సిపల్ అధికారి కాంట్రాక్ట్ ఎంప్లాయీతోని అన్ని దాని బైనామీ పేరు మీద 59 జీవో పెట్టుకొని అన్ని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోలే. అవి కూడా లిస్ట్ తీసుకున్నా, మొత్తం వస్తున్నాయి అన్ని బయటకి. ఇప్పుడు మీరు మాట్లాడతారు. ఇప్పుడు భద్రకాళి మాడవీలు ఎవరు ఇచ్చిన పైసలు ఇవ్వు? 30 కోట్లు మేము తీసుకొచ్చినాం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన నారాయణ రెడ్డి గారు. నువ్వు ఉన్నప్పుడు ఏం తీసుకొచ్చినావు? అరే మేము దాన్ని భద్రకాళి మాడవీధులు చేద్దామని చెప్పి ఎంత ప్రయత్నం చేసి అందరినీ రిక్వెస్ట్ చేసి దాదాపుగా 40 మందికి 2 బెడ్రూమ్లు ఇచ్చి 20 మందికి జాబులు ఇచ్చి మేము ప్రయత్నం చేస్తుంటే రోజు ఒకరోజు ఎస్ఆర్సీకి, ఒకరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్కి రోజు అడ్డంకులేనా నువ్వు చేసేది? ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇంకొకరితో అగ్రిమెంట్ చేసుకున్నావు ల్యాండ్ డెవలప్మెంట్ చేయడానికి. ఇప్పుడు నీకు అది నచ్చలేదు. భద్రకాళి అమ్మవారు పని కావద్దు ఇంకెన్ని రోజులు, అందుకని ఓడిపోయినావు. నీ బాధ్యులు వచ్చి ఆటోలలో తిరిగి నీకు ఓటేద్దన్నారు. ఇక్కడ మర్యాద రెడ్డి ముందు పెట్టుకుని ఆయన మాట్లాడిస్తాడు. ఏం చెప్పినా నువ్వు కూడా రమ్మని ఆయన కూడా రమ్మని రాలేవు. ఎందుకో మళ్ళీ వినయ్ భాస్కర్ ఎందుకో రాలేదు? ఇలా అమ్మవారి భక్తులే కదా. ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడి పబ్లిక్ మోసం చేసి ఇక్కడ ఊరుకుంటే ఎవరు లేదు, చేతులకు ఎవరు గాజులు వేసుకోలేదు. మంచి మర్యాదగా ఫస్ట్ టైం ఈసారి అమ్మవారి పేరు తీసినాం కాబట్టి మేము కూడా వచ్చి తలస్నానం చేసి అమ్మవారి ముందు ప్రతిజ్ఞ చేసి చెప్పినాం. శుద్ధి చేసినాం టెంపుల్. ఇలాంటి దొంగలు వచ్చి ఇవన్నీ చేసినందుకు. అర్థమైందా? పబ్లిక్లో మోసం చేయకండి. ఇంకా